తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి పంచమంలో రాహు బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అందరూ మిత్రులైతారు. మంచి మాట, మంచి వాక్కు, మంచి సంభాషణ, మంచి ఫలితాలు ఇస్తాడు రాహు. తర్వాత 6వ ఇంట్లో శని శుక్రుడు, అంటే శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి యోగకారకుడు తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఈ వారంలో. శని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. కానీ ఇందాక చెప్పా, డెడ్స్లో చిన్నగా వస్తుంటాడు. మనం శని మారాడు కదండి, వెంటనే ఫలితం రావాలంటే మన చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఆయన ఇస్తాడు, లేకపోతే లేదు. ఇస్తాడే కోరుకుందాం, ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. కంగారు పడాల్సిన పని లేదు మీరు. కాబట్టి 6వ ఇంట్లో శని వల్ల అంతా శుభమే జరుగుతుంది. అష్టమంలో రాహు బుధులు, కొంచెం ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. కంటికి సంబంధించినవి, కళ్ళు మంటలు పుట్టడం, బైర్లు గమ్మినట్టు కావటం, తర్వాత గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇక్కడ నొప్పించినట్టు ఉండటం, గుండెకి సంబంధించింది అంటే వాల్స్ ఇట్లా కొంచెం స్పీడ్ కొట్టుకున్నట్టు ఉండటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత భాగ్యంలో గురుడు ఉన్నాడు, మంచి భోగాన్ని ఇస్తాడు. ఏ పని చేసుకోండి, గురుడు వల్ల అయిపోతుంది. గురుడు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. విద్యార్థులకు పరీక్షల్లో పాస్ అవుట, ఇంకా ఏదైనా సరే ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా రావటం ఖాయం ఈ వారంలో. దశమంలో కుజచంద్రులు, అంటే 10వ ఇంట్లో తులారాశి వారికి కుజుడు చంద్రుడు మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఏకాదశంలో కేతువు మంచి యోగాలు ఇస్తాడు. భక్తి భావాల్ని బాగా పెంపొందిస్తాడు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తాడు. అటువంటి కార్యక్రమాలకి అధిపతి కేతువు ఆధ్యాత్మికత పెంచుతాడు. దైవ సన్నిధిలో గడపడానికి ప్రయత్నించే దిశగా మానవుణ్ణి అడుగులు వేయిస్తూ ఉంటాడు. ఇది తులారాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు తులారాశి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ వారంలో తులారాశి వారు ఏ పరిహారాలు చేసుకోవాలి? వారి అదృష్ట దైవం ఏంటి? తులారాశి వారు రవికి, అంటే సూర్యుడికి తర్వాత కొద్దిగా సూర్యుడికి కనుక పూజ చేసుకున్నట్టుంటే తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి గోధుమ రవ్వతో పాయసం ఉండి అది నైవేద్యం పెట్టినట్టుంటే తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ మంచి యోగాన్ని ఇస్తాడు రవి. ఆదివారం నాడే చేయాలి. అది కూడా ఇంటి తప్ప ఇబ్బందికరమైనటువంటి ఏమీ లేదు. లక్ష్మీదేవిని ఆరాధించండి, చాలా మంచిగా జరుగుతుంది. తర్వాత అట్లనే విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తే తులారాశి వారికి చాలా విశేషంగా ఉంటుంది. ఇది తులారాశి యొక్క ఫలితం.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చతుర్థంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఎవరితో కూడా మాట పడకూడదు, ఎవరితో పరుషంగా మాట్లాడకూడదు. తల్లికి సంబంధించినటువంటి బంధువులతో ఆచితూచి అడుగు వేయాలి. మన మాతృమూర్తికి సంబంధించిన అటువంటి బంధువులతో జాగ్రత్తగా ఉండండి. వాడు ఒక మాట మనం అనకూడదు, మనల్ని ఒక మాట వాళ్ళు అనకూడదు. ఏదో ఒక రూపంలో చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పంచమంలో శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. పంచమంలో శుక్రుడు మంచిగా యోగిస్తాడు. మంచి భావనలు కలగజేస్తాడు, మంచి భక్తిని కలగజేస్తాడు. భార్యాభర్తలు సౌఖ్యంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు సాధారణంగా వృశ్చిక లగ్న జాతకులు, వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులే. తర్వాత సప్తమంలో రవి బుధులు ఉన్నారు. ఇక్కడ కూడా కుజుడికి మిత్రుడు రవి, రవికి మిత్రుడు బుధుడు. కాబట్టి వీళ్ళు కూడా మంచి తెలివితేటలు, పెద్దవాళ్ళ గౌరవింపబట్టం, ఏదో కారణంతో అంతా మంచి జరుగుతుంది వీళ్ళకి. కంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి, ఐ ప్రాబ్లమ్స్. అష్టమంలో గురుడు ఉన్నాడు. డైజెషన్ ప్రాబ్లం, లివర్ ఫంక్షనింగ్ ఇది చూసుకోండి. అరగకపోవటం, ఎసిడిటీ అంటారు చూడండి, అట్లా రావటం, ఏదో ఒక రూపంలో కడుపులో ఇబ్బందికరం కలగటం, ఇటువంటి కార్యక్రమాలను కూడా గురుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గురువు గారి వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ వారం పెద్ద ఇబ్బంది ఉండదు. అందుకని గురువుగారి సంబంధించిన శ్లోకం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది చదువుకోండి, చాలా బాగుంటుంది. భాగ్యంలో కుజ చంద్రుడు ఉన్నారు. భాగ్యంలో కుజుడు చంద్రుడు అంటే 9వ ఇంట్లో. ఇందాకనే చంద్రమంగళ యోగం అని చెప్పా. దాంట్లో ఇక్కడ కూడా ప్రాముఖ్యత ఇస్తారు వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు కర్కాటకంలో ఉన్నాడు చంద్రుడితో కలిసి. మేష వృశ్చికాలకు అధిపతి ఎవరంటే కుజుడు. ఈ కుజుడు వెళ్ళి చక్కగా చంద్రుడితో కలిసి ఉన్నాడు కర్కాటకంలో. కాబట్టి మంచి యోగాన్ని ఇస్తారు వీళ్ళిద్దరు కూడా. తర్వాత 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇక్కడ కూడా మీరు ఏదన్నా ఉద్యోగం చేస్తున్నట్టయితే కనుక, లేకపోతే ప్రయత్నించినా కూడా మంచి ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది ఈ వారంలో. ఇది వృశ్చిక రాశి యొక్క ఫలితం. గురుగారు, మనం ఇప్పుడు వృశ్చిక రాశి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళకి ఇంకా శని ఎన్ని రోజులు ఉంటుంది, అండ్ ఈసారి ఈ వారంలో వాళ్ళ ఫలితాలు ఏంటి? ఏ దేవుణ్ణి మొక్కొచ్చు? వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా 2.5 years శని పంచమంలోనే ఉంటాడు, అంటే 5వ ఇంట్లో ఉంటాడు. అటు హై కాదు, ఇటు లో కాదు, మీడియం. ఇబ్బంది పెట్టాడు, అట్ట చెప్పి దెబ్బ కొట్టడు, అట్టని చెప్పి పైకి లేపడు, నార్మల్ అట్లా ఉంటుంటాడు స్తబ్దుగా.
ఏమి చేయడు ఆయన. ఈ శనికి ఏం పరిహారాలు అక్కర్లే. 2.5 years తర్వాత 6వ ఇంట్లోకి వస్తాడు, ఇంకా శుభం వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే అప్పుడు మేషంలోకి వస్తాడు శని, అప్పుడు ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి, అంటే బృహస్పతి, ఆ బృహస్పతి గనక పరిహారం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది.